నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఏనుగు ఆకారపు పందిపిల్ల ఘటన. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పెద్దకారు పాముల గ్రామంలో ఈ వింత చోటు చేసుకుంది. యజమాని పెద్దకారు పాముల గ్రామానికి చెందిన పూరాకల వెంకటయ్య పందులు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన పెంచుతున్నటువంటి ఒక పంది 7 పిల్లలకు జన్మనిచ్చింది. వింత రూపం. ఆ 7 పిల్లలకు అచ్చు ఏనుగు తొండం ఆకారం, తలకు ఇరువైపులా పెద్ద చెవులతో పుట్టింది. చూస్తే ఎవరైనా ఏనుగు పిల్ల అని భ్రమపడేలా ఉంది. దురదృష్టవశాత్తు ఆ వింత పంది పిల్లలతో పాటు మరో పిల్ల కూడా పుట్టిన కొద్దిసేపటికే చనిపోయాయి. మిగిలిన 5 పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయి. ఈ విషయం తెలియగానే పంది కడుపున ఏనుగు పిల్ల అనే వార్త అంతా వ్యాపించింది. వింత పిల్లను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వెంకటయ్య ఇంటికి బారులు తీరారు. చాలా మంది దీనిని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంతో ముడిపెడుతూ కలియుగంలో ఇలాంటి వింతలు జరుగుతాయని బ్రహ్మం గారు చెప్పారని చర్చించుకుంటున్నారు. పశు వైద్యులు నిపుణులు జన్యుపరమైన లోపం వల్ల జరిగిన పరిణామం అని పశు వైద్య నిపుణులు నిర్ధారణ చేశారు. తెలంగాణ స్టేట్ నెట్వర్క్ ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. ఇంకా కండ్లు గిల్లు సేమ్ అట్లనే ఉంటుంది. అది బతికి ఉంటే చచ్చిపోయిందా? చచ్చిపోయింది. ఫోటో తీసి మొత్తం అదే. అది మేత మేసేది ఈడ ఈడ దీంతో అన్ని చేయి ఇది బ్రహ్మాండ తప్పే బ్రహ్మాండ ఆడికైనా కడుపులో పంది పుట్టాలి, పంది కడుపులో ఏనుగు పుట్టాలని చెప్పి సామతి. శివ కూరాకుల శివ అంటారు. నాది పెద్దకొత్తపల్లి మండలం, నాగర్ కర్నూలు డిస్టిక్. అయితే మేము పందులు పెంచేది మా జీవనాధారము. ఈరోజు విచిత్రంగా ఏంటంటే ఏనుగు పిల్ల ఆకారం లెక్క మా పంది, మేము పెంచుకుంటున్న పంది, ఆ పంది 7 వీనింది. 7 దాంట్లో ఒకటి ఏనుగు ఆకారంలో వీనింది. అది ఆకారం చెప్పినట్టుగా జరుగుతుంది మాకు అనుకుంటున్నాం. అది చెప్పినట్టు జరుగుతుంది ఆయన చెప్పినట్టు.